జస్ట్ ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, ఈ ఫెస్టివల్ సీజన్ లో మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుంటే మీరు ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చే డెలివరీ బాయ్ లేదా వేర్ హౌస్ లో ప్యాకింగ్ చేసే స్టాఫ్ వీళ్ళలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అవును, ఎందుకంటే ఈ సంవత్సరం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా కంపెనీస్ కలిసి లక్షల సంఖ్యలో జాబ్స్ ఇస్తున్నాయి. షాపింగ్ సీజన్ మనకు ఆఫర్ ఇస్తే జాబ్ సీకర్స్ కి ఇది ఒక కెరీర్ ఫెస్టివల్. ఇవాళ మనం రేణుకా కాకినాడ లాక్స్ అదే టాపిక్ లో డీప్ గా వెళ్దాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణుకా కాకినాడ లాక్. ఇక్కడ మనం లైఫ్ స్టైల్, కెరియర్ అప్డేట్స్, ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ అన్ని ఈజీగా ఎంగేజింగ్ గా మీతో షేర్ చేస్తుంటా. ఇవాళ మన డిస్కషన్ ఈ ఫెస్టివల్ సీజన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ గేమ్స్ జాబ్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, సీజనల్ జాబ్స్ ఎలా ఉంటాయి, ఇంకా వాటి నుండి పర్మనెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అన్ని డీటెయిల్ గా చూద్దాం. మనందరికీ తెలుసు, దసరా నుండి న్యూ ఇయర్ వరకు నాన్ స్టాప్ ఫెస్టివల్ మోడ్ ఉందని. షాపింగ్ మాల్, ఆన్లైన్ వెబ్సైట్స్ అన్ని ఫుల్ గా రష్ గా ఉంటాయి. కానీ ఈ డిమాండ్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అందుకే కంపెనీస్ కి ఎక్కువగా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. ఆర్డర్ హ్యాండిల్ చేయడానికి వేర్ హౌసెస్, లాస్ట్ మైల్ డెలివరీస్ కోసం ఎగ్జిక్యూటివ్స్, కస్టమర్ సపోర్ట్ కోసం స్టాఫ్ అన్ని మ్యాసివ్లీ హైరింగ్ చేస్తున్నారు. ఈసారి అమెజాన్ లో 1,50,000 జాబ్స్, ఫ్లిప్కార్ట్ లో కూడా 1,50,000 జాబులు, కలిపి దాదాపు 3 లక్షల కొత్త ఉద్యోగాలు. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, 3 లక్షల ఫ్యామిలీస్ కి ఇన్కమ్, లాక్స్ ఆఫ్ డ్రీమ్స్ కి కొత్త ప్రారంభం. డేటా విత్ క్లారిటీ. ఎన్ఎల్బి నెక్స్ట్ లెవెల్ బిజినెస్ సర్వీసెస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2 లక్షల సీజనల్ జాబ్స్ ఈ ఫెస్టివల్ సీజన్ లో జనరేట్ అవుతున్నాయి. మరి ఒక సూపర్ ఎగ్జైటింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే వీటిలో 26% సీజనల్ ఎంప్లాయర్స్ పర్మనెంట్ గా రిటైన్ అవ్వచ్చు. అంటే మీరు సీజనల్ గా జాయిన్ అయినా మీరు హార్డ్ వర్క్ వల్ల ఒక స్టేబుల్ కెరియర్ పాత్ స్టార్ట్ అవ్వచ్చు. రియల్ లైఫ్ స్టోరీస్ చూద్దాం. హైదరాబాద్ కి చెందిన రమేష్ సీజనల్ డెలివరీ బాయ్ గా జాయిన్ అయ్యాడు. ఆర్డర్ టైం కి డెలివరీ చేస్తూ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయింటెనెన్స్ చేస్తే ఇప్పుడు పర్మనెంట్ సూపర్వైజర్ అయ్యాడు. బెంగళూరు నుండి ప్రియా, ఆమె అమెజాన్ వేర్ హౌస్ సీజనల్ స్టాఫ్ గా జాయిన్ అయ్యింది. ఎఫిషియెంట్ గా ఇన్వెంటరీ హ్యాండిల్ చేసింది. రిజల్ట్ ఆమెకి పర్మనెంట్ ఇన్వెంటరీ మేనేజర్ అయ్యింది. ఈ స్టోరీ మనకి చెప్పింది ఏమిటంటే ఒక స్మాల్ ఆపర్చునిటీ కూడా లైఫ్ చేంజింగ్ స్టెప్ అవ్వచ్చు. బిగ్ పిక్చర్ ఆన్ గిగ్ ఎకనామీ. ఇది కేవలం అమెజాన్, ఫ్లిప్కార్ట్ హెయిరింగ్ గురించి మాత్రమే కాదు. ఇండియాలో గిగ్ ఎకనామీ అంటే షార్ట్ టర్మ్ ఫ్రీలాన్సర్, ఆన్ డిమాండెడ్ జాబ్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. సీజనల్ హెయిరింగ్ వల్ల లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, హోమ్ మేకర్స్ కి ఛాన్స్ వస్తుంది. కొందరికి ఇది పాకెట్ మనీ, ఇంకొందరికి ఎంట్రీ లెవెల్ కెరియర్, ఇంకొకరి ఫుల్ టైం ఫ్యూచర్. ఇండియాలో గిగ్ వర్క్ ఫోర్స్ ఇప్పటికే 8 మిలియన్స్ దాటింది. ఈ ఫెస్టివల్ సీజన్ లో అది మరింత పెరిగిపోతుంది. ఇది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి కూడా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. జస్ట్ ఒక చిన్న రిమైండర్, మా వీడియో మీకు చూస్తున్నారా అంటే మా కష్టం మీరు విలువైనదిగా భావిస్తున్నారన్నమాటే. కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతే అది మధ్యలో వదిలేసిన మంచి పుస్తకం లాంటిది అవుతుంది. మీరు ఒక చిన్న క్లిక్ తో సబ్స్క్రైబ్ చేస్తే మాకు అది పెద్ద మోటివేషన్ అవుతుంది. ఇంకా మేము మరింత ఎనర్జీతో, ఇంకా బెటర్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాం. అది ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఛాలెంజెస్. ఆఫ్ కోర్స్ ఇది హెయిరింగ్ కి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. నెంబర్ 1 ఎంప్లాయ్మెంట్ రిటెన్షన్. సీజన్ ముగిసాక చాలా మంది క్విట్ అవుతారు. నెంబర్ 2 ట్రైనింగ్ కాస్ట్. కొత్త వారికి ట్రైనింగ్ చేయడం కంపెనీస్ కి కాస్ట్లీ అవుతుంది. నెంబర్ 3 వర్క్ ప్రెజర్. ఫెస్టివల్ సీజన్ లో డిమాండ్ ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే కంపెనీస్ ఇప్పుడు ఏఐ టూల్స్, బెటర్ లాజిస్టిక్ ప్లానింగ్, స్మార్ట్ ట్రాకింగ్ సిస్టమ్ యూజ్ చేసి ఈ సమస్యను హ్యాండిల్ చేస్తున్నాయి. ఫ్యూచర్ అవుట్లుక్. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఏమిటంటే వచ్చే 5 ఇయర్స్ లో ఫెస్టివల్ హెయిరింగ్ డబుల్ అవుతాయి. ఈ కామర్స్ గ్రోత్, క్విక్ కామర్స్ ఎక్స్పెన్షన్, డిజిటల్ షాపింగ్ కల్చర్ ఇవన్నీ కలిసి లాక్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కి క్రియేట్ చేస్తాయి. అంటే మన యూత్ ఇది ఒక బ్రైట్ ఫ్యూచర్ సిగ్నల్. ఈ రోజు మనం చూస్తున్నాం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫెస్టివల్ సీజన్ లో మ్యాసివ్ హెయిరింగ్ చేస్తున్నారనే ఫ్యాక్ట్. సీజనల్ జాబ్స్ నుండి పర్మనెంట్ జాబ్స్ కి మారే రియల్ లైఫ్ సక్సెస్ఫుల్ స్టోరీస్, గిగ్ ఎకనామీకి వస్తున్న కొత్త ఆపర్చునిటీస్, ఫ్యూచర్ లో జాబ్ మార్కెట్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది. సో మీరు స్టూడెంట్స్ అయితే ఇది ఒక లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. జాబ్ సీకర్స్ అయితే అది ఒక గోల్డెన్ ఛాన్స్ అవుతుంది. ఆల్రెడీ వర్కింగ్ లో ఉంటే సైడ్ ఇన్కమ్ కోసం సీజనల్ గా జాబ్ ట్రై చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.